బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ పంచగుట్ట పరిధిలో బాల్కనీ కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కుందన్ బాగ్ లోని శ్రీవాత్స్ అపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ పని కోసం తండ్రి కొడుకులు దేవిదాస్, వివేక్ అక్కడికి వచ్చారు. ఐరన్ రాడ్ తో నిర్మించిన బాల్కనీలో కూర్చుని యజమాని ద్వారక ప్రసాద్ తో మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఐరన్ రాడ్ స్లాబ్ కూలిపోయింది. 3వ అంతస్తు నుంచి ముగ్గురు కింద పడ్డారు. స్పాట్ లోనే వివేక్ మృతి చెందాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ దేవిదాస్ ప్రాణాలు కోల్పోయాడు. యజమాని ద్వారక ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పంజగుట్ట పరిధిలో బాల్కనీ కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కుందన్ బాగ్ లోని శ్రీవాత్స్ అపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గల కారణాలకు సంబంధించి వివరించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ ద్వారా. రత్నకుమార్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? పంజగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోటు చేసుకున్న విషాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కుందన్ బాగ్ లోని శ్రీవాత్సవ అపార్ట్మెంట్ లో ఇంటి పనులు చేస్తుండగా ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. 3వ అంతస్తు పొడిగింపు సమయంలో బాల్కనీ ఐరన్ రాడ్ ఒక్కసారిగా కూలిపోయింది. కూలిపోయినటువంటి సందర్భంలో అక్కడ వర్క్ చేస్తున్న వర్కరు వివేక్ స్పాట్ లోనే చనిపోయాడు. తీవ్ర గాయాలైన తర్వాత దేవదాస్ అలాగే ఆ యొక్క అపార్ట్మెంట్ యజమాని ద్వారకా ప్రసాద్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవిదాస్ అనేటువంటి మరొక వ్యక్తి చనిపోయారు. ఇద్దరు ఈ యొక్క ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వివేక్ అలాగే దేవిదాస్ ఇద్దరు తండ్రి కొడుకులు అనేటువంటి సమాచారం తెలుస్తోంది. ఎలక్ట్రీషియన్ వర్క్ కోసం వచ్చిన తండ్రి కొడుకులు దేవిదాస్, వివేక్ అక్కడ వర్క్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా బాల్కనీ ముందు భాగం కోలడంతో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యజమాని ద్వారకా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి ఐసీయూ పైన ఇటు వెంటిలేటర్ల పైన ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పొడిగించిన ఐరన్ రాడ్ తో చేసిన బాల్కనీలో కూర్చొని ఓనర్ ద్వారకా ప్రసాద్ ఎలక్ట్రీషియన్ దేవిదాస్, వివేకులతో మాట్లాడుతూ ఉండగా ఈ యొక్క ఘటన అనేది జరిగింది. ఐరన్ రాడ్ స్లాబ్ కూలడంతో 3వ అంతస్తు నుండి కింద పడిపోయిన యజమాని, ఇద్దరు వర్కర్స్, అందులో ఇద్దరు చనిపోయి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. థాంక్యూ రత్నకుమార్.